మన ఇంటి మీద ఏ విధమైనటువంటి అధికారము మనకుందో అదేవిధంగా సంఘము మీద క్రీస్తుకు అధికారం ఉంది. సంఘమునకు శిరస్సు ఉన్నవాడు క్రీస్తు, సంఘమును తన స్వరక్తముతో కొన్నవాడు క్రీస్తు. కానీ ఈరోజు నా సంఘము అని మనం పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది సేవకులు ఈ మధ్యలో సేవకుల మధ్య గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి. నా సంఘం జోలికి ఎందుకు వస్తున్నావు, నా సంఘం జోలికి ఎందుకు ఇస్తున్నావు అనేటువంటి గొడవలు సాధారణం అయిపోతున్నాయి. కానీ సంఘము క్రీస్తుది. సంఘము కొరకు తన స్వరక్తము నుంచి సంపాదించినటువంటి సంఘాన్ని విభజించి భేదాభిప్రాయాలు సృష్టించి ఆ విశ్వాసులకు మన విశ్వాసులకు అసలు పడదు, ఆ సంఘపు విశ్వాసులకు ఈ సంఘపు విశ్వాసులకు మనకు వారికి మధ్య సఖ్యత లేదు, వారితో మనము ఏకీభవించడానికి వీలు లేదు అని విభజించేటువంటి ప్రయత్నాలు సేవకులు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రము సబబు కాదు. ఇది సార్వత్రిక సంఘానికి నష్టాన్ని చేకూర్చేటువంటి విషయము. సంఘంలో ఉద్యమం రాకపోవడానికి, పరిశుద్ధాత్ముడు సంఘంలో క్రియాశీలకంగా పనిచేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఈ విభజించు ఆత్మను సంఘములు కలిగి ఉన్నందువలన పరిశుద్ధాత్ముడు పరిపూర్ణంగా సంఘాలలో తన కార్యాన్ని చేయలేకపోతున్నాడు, సంఘాన్ని చేయలేకపోతున్నాడు. ఈరోజు మనకు కావాల్సింది ఏమిటి? ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ అననుకూల పరిస్థితుల్లో, మన భారతదేశంలో క్లిష్టమైనటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది మన శక్తియుక్తులు కాదు, మన బలం కాదు, మన జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు కావాలి. ఆయన శక్తితోటే సాతాను సంబంధమైనటువంటి ఆలోచనల మనుషులను, ప్రభుత్వాలను మనం జయించగలం. కానీ మన శక్తితో, మన జ్ఞానంతో, మన తెలివితో జయించడం అసాధ్యం. దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని యొక్క బలం కావాలి. వారు ఎంత శ్రమ పెట్టాలని ప్రయత్నించినా కానీ మనల్ని విజయోత్సాహంతో నడిపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మని శక్తి మూలంగా విజయోత్సాహంతో సంఘాన్ని ఊరేగింపజేయవాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మ మీద సంఘాలు ఆధారపడాలి, పరిశుద్ధాత్మ ద్వారా సంఘాలు ఉజ్జీవింపబడాలి. సంఘంలో ఉన్నటువంటి మనమందరం సంఘంలో సమకూర్పు చేయబడిన వారం, మనమందరం ఒక్క శరీరంగా ఉన్నాం. ఒక్క శరీరంగా ఉన్నటువంటి మనము పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకొని ఏక తాటి మీద పరిశుద్ధాత్మని ఏక మనస్సు కలిగి మనం ముందుకు కొనసాగినట్లయితే విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన శత్రువుల మీద, మన మీద పన్నాగాలు పన్నుతున్న వారి మీద, ప్రభుత్వాల మీద, ప్రతి దాని మీద ప్రభు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మన సంఘములకు సదాకాలం తోడైందని గాక. ఆమేన్, ఆమేన్.